ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలో, ఏ ఆయుర్వేద చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉన్నట్టుండి హార్ట్ అటాక్లు రావడం, బీపీ షుగర్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వీడియోను చూడండి. మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన కొన్ని ముఖ్యమైన ఆయుర్వేదిక చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. పరిగడుపున నీళ్లు తాగితే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడతాయి. శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. బీపీ సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ను ఎక్కువగా తినండి. ఇక మీ బీపీ అదుపులో ఉంటుంది. అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి. షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలంటే ప్రతిరోజు గుప్పెడు నల్ల ద్రాక్షలను తినండి. నల్ల ద్రాక్షలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షలను తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలాగే భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే కొన్ని తులసి ఆకులను తినండి. క్షణాల్లో మీ తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఉల్లిగడ్డను తలపైన పెట్టుకున్నా సరే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే త్వరగా విరోచనాలు తగ్గాలంటే ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. ఇక తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె సమస్యలతో బాధపడేవారు తోటకూరను ఎక్కువగా తినండి. దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యిని తింటే బరువు పెరుగుతారని భయపడుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే జ్వరం తగ్గిపోవాలంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడిని వేసుకొని తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది. ఇక విపరీతమైన పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి. మీకున్న పంటి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. నడుము నొప్పి అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నడుము నొప్పి సమస్యలు అలాగే కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. కాబట్టి శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా బెల్లాన్ని తినండి. ఇక ధనియాల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలను తింటే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే కడుపులో నులి పురుగులు ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు నశిస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. త్వరగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. కాబట్టి
ప్రతి వారానికి ఒకసారి కొన్ని తులసి ఆకులను తినండి. జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరానికి ఇమ్యూనిటీ పవర్ కూడా లభిస్తుంది. షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 10 కరివేపాకులను తినండి. డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. నిమ్మరసంలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసాన్ని తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కొత్తిమీరలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కొత్తిమీరను తినండి. మీకున్న కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉంటే కొత్తిమీరను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఇక మీకు ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వాము వేసుకొని తాగండి. అరగంటలో కడుపు నొప్పి తగ్గిపోతుంది. విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు కొంచెం మిరియాల పొడిని తింటే 2 రోజుల్లో దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతిరోజు 2 ఎండు ఖర్జూరాలను తింటే ఎముకలు బలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండు ఖర్జూరాలను తినడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఏ చిన్న పని చేసినా కూడా వెంటనే అలసట వచ్చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండును తినండి. శరీరానికి వెంటనే తగినంత శక్తి వస్తుంది. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజు ఖర్జూర పండ్లను తింటే త్వరగా నడుము నొప్పి తగ్గిపోతుంది. రాగి చెంబులో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ముసలితనం కూడా త్వరగా రాకుండా ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ రాగి పాత్రలో నీళ్లు తాగండి. ప్రతిరోజు 1 టీ స్పూన్ తేనె తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువుకునే విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బొప్పాయి పండును తిన్న వెంటనే కొంచెం పంచదారను తినాలి. లేకపోతే బొప్పాయి పండు శరీరానికి వేడి చేస్తుంది. ఇక తలలో చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టిస్తే త్వరగా చుండ్రు తగ్గిపోతుంది. అలాగే మీ జుట్టు బాగా పెరగాలంటే కొబ్బరి పాలతో తలకి మర్దన చేసి 1 గంట సేపు ఆగిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ఇక తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు ఉల్లిపాయను మెత్తగా నూరి తలకు రాసుకోండి. ఇక మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు చింత చిగురును ఎక్కువగా తినండి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 2 పుదీనా ఆకులను తినండి. జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. పైల్స్ సమస్యలతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి. యూరినరీ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు 1 గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని వేసుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అలాగే మూత్రం పోసుకునేటప్పుడు మంటగా ఉంటే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినండి. మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.